ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా ఆగస్టు 17వ తేదీ సోమవారం రోజున మీ జీవితంలో జరగబోయేటువంటి ప్రధాన అంశాల గురించి అయితే తెలుసుకుందామండి. ఈ రోజు అయితే జాగ్రత్తగా ఉండవలసిన అంశంగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే ఈ రోజున మీ యొక్క జీవితంలో ఒక డెడ్ లైన్గా ఉండబోతుంది. మధ్యాహ్నం 2:30 తర్వాత మీ జీవితంలో ఊహించినటువంటి ఒక మార్పు అనేది ఖచ్చితంగా చోటు చేసుకోబోతుంది అనే చెప్పాలండి. అయితే దీనికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అనేవి ఏ విధంగా రాబోతున్నాయి, అసలు ఈ 2:30 దాటక ముందే మీకు అయితే ఒక ఫోన్ కాల్ ద్వారా ఏదైనా సరే ఒక విధంగా ఒక వార్త అనేది అయితే మీరైతే వినవచ్చండి. ఒక వ్యక్తి మీ యొక్క తలుపు అనేది తట్టవచ్చు. అసలు ఆ వ్యక్తి ఎవరై ఉంటారు, ఆ వ్యక్తి ద్వారా ఈ యొక్క వార్త వినగానే ఒక్కసారిగా మీ యొక్క గుండె అనేది జల్లుమంటుందన్నమాట. ఇది అంతా కూడా ఒక షాకింగ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. అయితే ఆ వార్త మిమ్మల్ని భయపెట్టేటువంటి వార్త కూడా కావచ్చండి, లేదంటే ఒక ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేసినటువంటి ఒక శుభవార్త అయి కూడా ఉండవచ్చండి. మరి అయితే ఈ వీడియో అయితే మీ యొక్క జీవితాన్ని తప్పకుండా మలుపునైతే తిప్పబోతుంది అని చెప్పుకోవాలండి. కాబట్టి మా వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుందండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులైతే చాలామంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువుగారు బాలాజీరాజు గారు. మనం ఎక్కడ ఉన్న చోటనే ఉన్నట్టుండి మన యొక్క గురువుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురువుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9515871931. అది మీకు ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి గుప్త సమస్యలకైనా మన యొక్క గురువుగారికి మంచి పరిష్కార మార్గం అయితే వితిన్ డేస్లోనే మీకైతే లభిస్తుందండి. మన యొక్క గురువుగారు వశీకరణ చేయడంలో కూడా ఒక ప్రత్యేకమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తులనే చెప్పాలి. కాబట్టి నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించండి, ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యల చిక్కుల నుండి అయితే బయటపడగలుగుతారు. ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక వృశ్చిక రాశి అనేది రాశిలోని 8వ రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు. ఇక సాధారణంగానే ఏంటంటేనండి, ఈ యొక్క రాశివారు చాలా అంటే చాలా తెలివిగా ఉంటారు. చాలా గొప్ప తెలివితేటలు కలిగినటువంటి వారై ఉంటారండి. అలాగే మంచి దురదృష్టిని కలిగినటువంటి వారని కూడా చెప్పుకోవచ్చండి. అలాగే మీకు ఏదైనా కానీ ఒక విషయం అనేది జరిగే ముందు ఒక రకమైనటువంటి సూచన, అంటే అది అంతా కూడా అంతర్బోధ అనే చెప్పాలండి. ఇలా జరుగుతుంది, ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించిన మార్పుగా చోటు చేసుకోబోతుంది, ఈ విధమైన మార్పులు అనేవి మీ యొక్క జీవితంలోకి రాబోతున్నాయి అని చెప్పేసి మీ యొక్క మనసుకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. కానీ ఈ మధ్యకాలంలో మీ యొక్క మనసు అంతా కూడా మొద్దుబారిపోయినట్లుగా మీకు కూడా అనిపిస్తుంది కదా. అంటే మీకు అనుకున్నవి ఏది కూడా పూర్తిగా వర్కౌట్ కావడం లేదండి. గత కొన్ని రోజులుగా ఎదుటివారు కూడాను మిమ్మల్ని అర్థం చేసుకున్నట్లుగానే అనుకునేటువంటి బాధ అనేది కూడాను మీలో ఒక వంతు బాధగాను ఉంటుందన్నమాట. మరొక వంతు మీరైతే మీ యొక్క గుండె లోతుల్లో ఏదో ఒక అద్భుతము అనేది జరగబోతుంది అని చెప్పేసి మీరు మాత్రం మనసులోనే పూర్తిగా ఏదో ఒక విషయంలో నమ్ముతూనే ఉంటున్నారు. అయినప్పటికీ కూడాను గత కొన్ని సంవత్సరాలుగా మీరు అంతా కూడా ఒక గందరగోళమైనటువంటి పరిస్థితులు అనేవి మిమ్మల్ని అయితే చిక్కుముట్టుకొని ఉంటున్నాయని కూడా చెప్పుకుంటే, ముఖ్యంగా ఒక ఆర్థికపరమైనటువంటి విషయంలో కావచ్చు, లేదంటే డాక్యుమెంట్స్ విషయంలో కావచ్చండి, ఇలా భూమి విషయంలో కావచ్చు, లేదంటే మీరు ఎదురుచూపులు అన్నీ కూడా చూస్తూ ఉంటున్నారు. అసలు ఇది అంతా కూడా జరుగుతుందా లేదా అని చెప్పేసి ఒక రకమైనటువంటి సంఘటనతో అంతా కూడా సందిగ్ధంలో మీరైతే కొట్టుమిట్టాడుతూ ఉంటున్నారండి. ఇటువంటి పరిస్థితులు అన్నీ కూడాను మీ జీవితంలో కనిపిస్తూ ఉంటున్నాయి. మరైతే మీరైతే బాగా నమ్మినటువంటి కొంతమంది వ్యక్తులు కూడాను మీకు మీ మీద నెగిటివ్గా సమాచారం అనేది చేస్తూ ఉండడము అయితే రేపటి రోజున ఒక మధ్యాహ్నం తర్వాత ఈ యొక్క టెన్షన్ కానీ, లేదంటే తద్వారా జరగబోయేటువంటి అంశం గురించి కానీ తెలుసుకుంటే ఇది అంతా కూడా మీకు చాలా ప్రత్యేకంగా మీ యొక్క జీవితంలో ఉండబోతుంది అనమాట. ఇప్పుడు అసలు విషయానికి వస్తే కనుక రేపటి రోజున మధ్యాహ్నం 2:30 లోపు మీకైతే ఒక వార్త అయితే అందబోతుంది. ఆ వార్త ఏమిటి అంటే కనుక ఆ యొక్క వార్త మీ యొక్క జీవితాన్ని ఎన్నో మలుపులు తిప్పబోతుందండి. అంటే దీని గురించి మీరు ఎప్పుడూ కూడా ఆశలు పెట్టుకున్నటువంటి ఒక పాత విషయం గురించి ఆ యొక్క చర్చ అనేది కావచ్చు, అది ఏంటంటే మీకు ఆశ తగాదాలు ఏదైనా కానీ ఇలా దానికి సంబంధించినటువంటి ఆ యొక్క మీ యొక్క విజయానికి కారణంగా కావచ్చు, లేదంటే ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి మీకు అంటే విదేశీ ప్రయాణం అయి ఉండవచ్చు, ఇంకా చెప్పాలి అంటే భారీ మొత్తంలో ఒక అమౌంట్ అనేది మీకు అకౌంట్లో పడడం, దాని గురించి అది కూడా ఉండవచ్చు. మరి రేపటి రోజున ఆ యొక్క సమయంలో ఒక మంచి శుభ పరిమాణం అని కూడా చెప్పుకోవచ్చండి. అందులో ఒక ట్విస్ట్ కూడా ఉంటుందండి మీ యొక్క జీవితంలో. ఆ యొక్క వార్త అనేది వినగానే మీకైతే నేరుగా అయితే ఆ యొక్క వార్త ఏది కూడా రాదండి. మీరు ఏదైనా కానీ ఒక వ్యక్తి ద్వారా హఠాత్తుగా ఆ యొక్క వార్త అనేది మిమ్మల్ని అయితే చేరుకుంటుందన్నమాట. మీ గుండె ఎందుకు జల్లమంటుంది
అంటే ఆ యొక్క వార్త విన్నంతనే మీ యొక్క గుండె అనేది జల్లుమంటుంది. 2 రకమైనటువంటి కారణాలు అయితే లేకపోలేదండి. మొదటిది ఏంటి అంటే నమ్మలేనటువంటి ఒక నిజం, అంటే ఇది మనకు అసలు సాధ్యం కాదు కదా అని పూర్తిగా ఫిక్స్ అయిపోయినటువంటి ఒక నిజం. కానీ ఆ యొక్క వార్త అనేది వినగానే అంతా కూడాను సాధ్యమైపోయినా అంతా కూడా తెలుసుకోగానే ఇక మెదడు అంతా కూడా మొద్దబారిపోయినట్లుగా అయిపోతుంది అనమాట. అంటే మీరు చాలా ఆశ్చర్యపోతారన్నమాట. ఆ యొక్క షాకింగ్ న్యూస్ వల్ల వచ్చేటువంటి ఎమోషన్ ఏదైతే ఉందో అది అంతా కూడా మీకు గుండెని అంతా కూడా తాగుతుందని చెప్పుకోవాలండి. ఇక ఆ యొక్క వార్తతో పాటుగా ఒక పాత వ్యక్తి పేరు కూడా మిమ్మల్ని రేపటి రోజున బయటకు వస్తుందన్నమాట. అతను లేదంటే ఆమె మరలా మీ యొక్క జీవితంలోకి రావడం అనేది జరుగుతుందన్నమాట. వారు వచ్చారా అనేటువంటి ఒక షాకింగ్ అనేది మీలో కలగబోతుంది. అది అంతా కూడా ఆనందము భయము రెండూ కలగలిపి ఒక రకమైనటువంటి గొప్ప అనుభూతిలాగా మీకైతే అనిపిస్తుందండి. ఈ యొక్క అనుభూతి కారణంగా మీకు ఊహించని విధంగా వచ్చేటువంటి ఒక వార్త కారణంగా మీకు ఒక్కసారిగా ఆశ్చర్యపోయేటువంటి అవకాశాలు కూడా చాలా అంటే చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయండి. అయితే అసలు మరి ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అంటే ఇప్పుడు మీరు సాధారణంగా మీరు ఈ 2:30 లోపు దీనికి సంబంధించిన దీనికి కారణం ఏంటి అంటే మీరు గతంలో చేసినటువంటి ఒక రహస్యమైనటువంటి ఒక సహాయం అనేది లేదంటే ఒక ఇన్స్టెంట్లో మీరు పూర్తిగా మర్చిపోయినటువంటి అంటే ఒక పని దానికి సంబంధించినటువంటి ఒక మంచి ఫలితం అయితే ఇప్పుడు మీకు లభిస్తుందన్నమాట. అయితే మీ వెనక ఎవరో మీకు తెలియకుండానే ఈ పని అనేది పూర్తి చేశారు. ఎవరు చేసి ఉంటారు అనేసి చెప్పుకోవాలి అంటే మాత్రం భగవంతుడే చేశారనే చెప్పుకోవాలండి. అంటే ఈ రోజున కొంతమంది వ్యక్తులు నిజాన్ని అయితే బయట పెట్టాలి అనేసి నిర్ణయించుకొని ఉన్నారండి. అందుచేత వారు ఊహించని విధంగా మీకు ఆ యొక్క ధనలాభం అనేది మీకే ఆ యొక్క ఆస్తి మీద లేదంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ ఇటువంటివి ఏవైనా సరే తీసుకువచ్చేసి మీకైతే పూర్తిగా వివరణ అనేది చేస్తారండి. వీటన్నిటిని చూసుకుంటే కొంచెం రెస్ట్ తీసుకునేటువంటి ప్రశాంతకరమైనటువంటి రోజు అని కూడా చెప్పుకోవచ్చు. ఊహించిన విధంగా వారు చెప్పడం వల్ల మీకు కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అయితే దీనికి మరొక రీజన్ కూడా ఉంటుందండి. గ్రహస్థితి పరంగా చూసుకున్నట్లయితే కనుక మీకు ఈ రోజున శని ప్రభావం అనేది కొంచెం తక్కువగానే కనిపిస్తుంది. అలాగే ఈ రోజున మీకు శని భగవాన్ మంచి అవకాశాలను కూడా ఇవ్వబోతున్నాడండి. రాహుల్ యొక్క సంచారం గురు దృష్టి ఈ యొక్క రాశి వారి పైన ఎక్కువగా పడడం వల్ల ఈ 2:30 అనేది మీ యొక్క రాశి వారికి ఒక శుభముహూర్తం లాంటిదన్నమాట. మరి ఈ యొక్క సమయంలో గ్రహాల యొక్క కలయిక వలన మీకు ఆశ్చర్యకరమైనటువంటి ధనలాభం లేదంటే ఒక ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి వార్త వచ్చేటువంటి అంశంగా కూడా ఈ యొక్క వార్త నుండి వచ్చేటువంటి ఒక లాభం అనేది కూడా మీకు అన్ని రకాలుగా చాలా అంటే చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలనే కలిగించబోతుంది అనమాట. అయితే ముఖ్యంగా దీనివల్ల ఏంటంటేనండి మీరు మీ యొక్క జీవితంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు ఉన్నటువంటి ఒక పెద్ద టెన్షన్ కూడాను తగ్గుతాయండి. సమాజంలో గౌరవ ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. ఆ యొక్క వార్త వినగానే మీకు ముందు ఎమోషనల్ అయిపోతారు. కానీ ఆ సమయంలో మీరైతే తప్పుడు నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు కూడా ఇప్పుడు కనిపిస్తున్నాయండి. అంటే ఎలాగైతే మీది ఏదైతే కొంచెం అంటే మీకు బీపీ అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయి కదండి, అటువంటివి అన్నీ కూడా ఆవేశపడిపోయి తొందరపడి నిర్ణయాలు అనేవి తీసుకోకుండా కొంచెం ప్రశాంతంగా నిర్ణయాలు అనేవి తీసుకోవడం సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి ప్రయత్నం అనేది చేయండి. అటువంటి శక్తి అనేది ఉన్నప్పుడు ఏ విధంగా కూడా మనం భయపడవలసిన అవసరం ఏది కూడా లేదండి. ప్రతి ఒక్క మనిషి అంటే ఏ విషయంలోనైనా కూడా శుభవార్తలు అశుభవార్తలు అన్నీ కూడా సాధారణంగానే కదా. మరి యొక్క జీవితంలో కూడా ఒక్కొక్క రోజు మనకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒక్కొక్క రోజు అసలు ఈ రోజే బాగాలేదు, చాలా ఒత్తిడిగా ఉంది, నిద్ర లేచినప్పటి నుండి కూడాను ఎవరి మొహం చూసాము అన్నట్లుగా ఒక రకమైనటువంటి ఫీలింగ్ అనేది మన మనసులో కలుగుతూ ఉంటుందన్నమాట. అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఒక్కొక్క రోజుగా మనకు సంబంధించిన పనుల్లో కొన్నిటిలో ప్రశాంతత అనేది కనిపిస్తుంది. అదేవిధంగా ఈ రోజున మనకు సంబంధించిన పనుల్లో పూర్తిగా డీలా పడిపోయామేమో అన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఏదైనా కానీ ఆ యొక్క ఆలోచన విధానంలో మనం తీసుకునే నిర్ణయాలు బట్టే ఉంటుందండి. కాబట్టి ఈ రోజున ఉదయం టైంలో ఆ యొక్క శివుని యొక్క ఆరాధన అనేది ఖచ్చితంగా చేసుకోండి. ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని అయితే జపించుకుంటడము, వీలైతే మీరు శివాలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణాలు కానీ లేదంటే 21 ప్రదక్షిణాలు కానీ చేసుకొని కాసేపు ఆ యొక్క శివాలయంలో ప్రశాంతంగా కూర్చొని శివుని యొక్క దర్శనం చేసుకొని మీకు వీలైనటువంటి సార్లు 108 సార్లు కానీ లేదంటే మీకు వీలైన సార్లే ఓం నమ శివాయ అనేటువంటి మంత్ర జపం చేయడం వల్ల కూడా మీకు ఉన్నటువంటి కొన్ని నెగిటివ్ అనేవి అన్నీ కూడా తొలగిపోతాయి. పాజిటివ్ అనేది పాస్ అవుతుందండి. ఒక మాటలో చెప్పాలంటే మైండ్ అంతా కూడా కొంచెం రిలీఫ్ అనేది ఇస్తుంది అనమాట. ఒక విశేషమైనటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చండి. ఇక ఈ రోజున మధ్యాహ్నం సమయంలో మీరు ఎవరితో కూడా ఎటువంటి గొడవలు కానీ తగాదులు కానీ పోగండి. ఇక ఈ రోజున మీరు నీలం రంగు దుస్తువులను అయితే ధరించడం వల్ల కూడా మీకు మరింత ప్రశాంతతను అయితే ఇస్తుందన్నమాట. అంతేకాకుండా ఈ రోజున మీకు పసుపు రంగు వస్త్రాలను మీకు ఎంతో కొంత జము అనేది కలిగిస్తుందండి. ఇక అలాగే ఈ రోజున మధ్యాహ్నం మీ యొక్క జీవితాన్ని మార్చేటువంటి ఒక ఫోన్ కాల్ అనేది మీకైతే రాబోతుంది. ఆ యొక్క ఫోన్ కాల్ రూపంలో మీ యొక్క జీవితంలో ఒక సరికొత్త వెలుగును నింపాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాము. ఇక ఈ రోజున మీకు తూర్పు దిక్కు ప్రయాణం అనేది ఎంతో విశేషంగా ఉంటుంది. ఇక ఎప్పుడు కూడాను మీకు వీలైనంత సమయం వరకు ఎవరైనా కానీ ఏదైనా కానీ చేయడంలో మీరైతే ముందుంటారండి. ఒకరిని ముంచాలి, ఒకరిని నష్టపెట్టాలి, ఒకరికి సమస్యలను కలిగించాలని చెప్పేసి ఎప్పుడు కూడా మీరైతే అనుకోరన్నమాట. మీ మనసులో కూడా ఎప్పుడు కూడా ఇటువంటి ఊహలు కూడా
రావండి. కాబట్టి మీ యొక్క మంచితనం వల్లే మీకు ఎప్పుడూ కూడా మంచి జరుగుతూ ఉంటుంది. అలా ఆగిపోయినటువంటి పనుల్లో కూడా మీకు మంచి మార్పులు కలగడానికి ఇదంతా కూడా సహాయపడుతుంది. అలాగే మనం ఎప్పుడైనా కానీ సరేనండి, చేసినటువంటి మంచి పనిని కనుక మనకు అంటే ఒక్కొక్క రోజు మనకి అంతే కూడా అవే సహాయపడుతూ ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. అలాగే నిదర్శనమే ఈ రోజు అండి. కాబట్టి ఈ రోజున మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి ఒక మంచి మార్పు అనేది ఖచ్చితంగా మీరైతే చూడబోతున్నారు. మీరు మనస్ఫూర్తిగా మంచిగా ఈ రోజునైతే పాజిటివ్గా ఉండండి. మీ యొక్క మనసులో మీరు ఎప్పుడూ కూడా ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు అనేవి తీసేస్తూ ఉండండి. అలాగే మీరు ఏదైనా కానీ ఒక విషయం గురించి నిర్ణయం అనేది తీసుకునే ముందు 1-4 సార్లు ఆలోచించి పెద్దల యొక్క సలహాలు అనేవి సూచించుకొని తెలుసుకొని జాగ్రత్తగా నిర్ణయాలు అనేవి తీసుకోండి. అలాగే మీ ఇంట్లో పెద్దల యొక్క ఆశీర్వచనాలతో పాటుగా మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క నిర్ణయాన్ని కూడా గౌరవిస్తూ ఉండండి. ఇక ఈ రోజున మీరు బయటికి వెళ్ళే ముందు శివుని యొక్క భస్మం అనేది లేదంటే సింధూరాన్ని కానీ ధరించి నుదుటన ఈ విధంగా మీరు బయటకు వెళ్ళడం వల్ల చేసుకుంటే కానీ కొన్ని నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ సమస్యలు అనేవి అన్నీ కూడా తొలగిపోతాయి. అంతా కూడా పాజిటివ్గా ఉంటుందండి. ఇక మీ యొక్క మనసు కూడాను చాలా ప్రశాంతంగా ఉంటుందండి. నలుగురితో నవ్వుతూ మాట్లాడుతూ ఉండండి. ఎవరికి కూడాను చిరాకు పడడం, కోపంగా ఇటువంటి పనులు అనేవి అసలు చేయకండి. అలాగే మీకు వచ్చేటువంటి సంకేతాల ద్వారానే మీకు రిజల్ట్ అనేది కూడా చాలా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు కొన్ని ఏవైనా సరేనండి వచ్చినప్పటికీ కూడా వాటితో మంచిగా ఆలోచిస్తూ ఉండండి. మరి చూస్తున్నారు కదండి, రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరగబడిన పూర్తి అంశాలన్నీ కూడాను మీకు ఏ విధంగా ప్రభావితం చూపించబోతున్నాయి, ఏ దేవతారాధన మీకు శుభప్రదంగా ఉండబోతుంది, ఏ నియమాలు మీరు పాటించాలి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమైంది అనుకుంటున్నాము. సో మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం. నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.